హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మందార పూలతో టీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ టీ ఫ్రెష్ పూలతో కానీ డ్రై ఫ్లవర్స్తో కానీ చేసుకోవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ మనకు క్యాన్సర్ని రాకుండా హెల్ప్ చేస్తాయి, అలాగే ఏజ్ కనిపించకుండా తగ్గిస్తాయి. అందుకని చైనా, ఈజిప్ట్ వాళ్ళు ఎక్కువగా ఈ టీని తాగుతూ ఉంటారు. ఇందులో విటమిన్ సి, మినరల్స్ ఎక్కువగా ఉన్నందువల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరగడం అంటే ఏంటండి? ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గటమే కదా. అంటే కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ని కంట్రోల్లోకి వచ్చేలా చేస్తుందన్నమాట. ఈ టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ 4-5 పూలు తీసుకున్నాను నేను. ఇలా రేకలు మాత్రమే తీసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా తీసి పెట్టుకుంటున్నాను. వీటికున్న తొడమలు మాత్రం వేయకూడదండి. ఇవి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని 1.5 గ్లాసులు వాటర్ని తీసుకున్నాను. కొద్దిగా అల్లం కూడా డైజెషన్కి, వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా దాల్చిన చెక్క ఫ్లేవర్ కోసం, కొద్దిగా పుదీనా ఆకుల్ని కూడా కట్ చేసి వేసుకుందాం. కొద్దిగా పటికి వేసుకుంటున్నాను. మీరు దీని ప్లేస్లో హనీ కూడా యూజ్ చేయొచ్చు. ముందుగా మనం రేకలు తీసి పెట్టుకున్న మందార పువ్వులను కూడా వేసుకోవాలి. బాగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. బాగా మరిగాయి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని వడగట్టుకుందాం. ఇందులోకి ఇప్పుడు ఒక చెక్క నిమ్మకాయను పిండుకోవాలి. నిమ్మరసం యాడ్ చేయంగానే కలర్ చేంజ్ అయిందండి. ఇది క్రిమ్సన్ రెడ్ కలర్లోకి వచ్చింది. హాట్గా కావాలనుకుంటే ఇలా తాగవచ్చండి. లేదు కూల్గా కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవచ్చు. సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో హెల్తీగా ఉండే హైబిస్కస్ టీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.